శాంతి. ఈరోజు మురళీ డేటు 6 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి తోట యజమాని. ఈ తోట యజమాని వద్దకు తోటమాలులైన మీరు చాలా మంచి మంచి సుగంధభరిత పుష్పాలను తీసుకురావాలి. వాడిపోయి ఉన్న పుష్పాలను తీసుకురాకండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రి దృష్టి ఏ పిల్లలపైన పడుతుంది, ఎవరిపైన పడదు? సమాధానము, మంచి సుగంధమునిచ్చే పుష్పాలపైన, అనేక ముళ్ళను పుష్పాలుగా మార్చే సేవ చేయువారిపైన తండ్రి దృష్టి ఉంటుంది. వారిని అదే పనిగా చూస్తూ తండ్రి చాలా సంతోషిస్తారు. తండ్రి దృష్టి అంతా ఇటువంటి వారిపైకే వెళ్తుంది. ఎవరి వృత్తి అయితే మలినముగా ఉంటుందో, ఎవరి కనులు మోసం చేస్తూ ఉంటాయో వారిపైన తండ్రి దృష్టి కూడా పడదు. బాబా అంటున్నారు, పిల్లలు పుష్పాలుగా అయ్యి అనేక మందిని మీరు పుష్పాలుగా తయారు చేయండి. అప్పుడే చురుకైన తోటమాలులు అని పిలువబడతారు. ఓం శాంతి. తోట యజమాని అయిన తండ్రి కూర్చుని తన పుష్పాలను చూస్తున్నారు. ఎందుకంటే ఇతర అన్ని సేవా కేంద్రాలలో పుష్పాలు, తోటమాలులు ఉంటారు. కానీ ఇక్కడ పుష్పాలైన మీరు నేరుగా తోట యజమాని వద్దకు మీ సుగంధమునిచ్చేందుకు వచ్చారు. మీరు పుష్పాలు కదా. ముళ్ళ అడవికి బీజ రూపము రావణుడని మీకు తెలుసు, తండ్రికి కూడా తెలుసు. నిజానికి వృక్షానికి అంతటికి బీజమైతే ఒక్కరే. కానీ పూల తోటను ముళ్ళడవిగా చేసేవాడు కూడా తప్పకుండా ఉంటాడు. అలా మార్చేవాడే రావణుడు. తండ్రి సరిగ్గా సత్యమే అర్థం చేయిస్తున్నారా లేదా అని మీరే నిర్ణయించండి. దేవతలనే పూల తోటకు బీజరూపుడు తండ్రి. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు కదా. స్వయం నేను ఎలాంటి పుష్పాన్ని అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పుష్పాలను చూసేందుకు తోట యజమాని కూడా ఇక్కడికే వస్తారు. వారందరూ తోటమాలులు. తోటమాలులలో కూడా రకరకాలైన వారు ఉన్నారు అని బాబా అంటున్నారు. ఆ తోటలకు కూడా రకరకాల తోటమాలులు ఉంటారు కదా. కొంతమందికి 500, కొంతమందికి 1000, మరి కొంతమందికి 2000 జీతము ఉంటుంది. మొఘల్ గార్డెన్ అంటే ఇది ఢిల్లీలో ఉంటుంది. ఈ గార్డెన్ యొక్క తోటమాలి చాలా నేర్పరిగా ఉంటాడు. ఇతని జీతం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది చాలా పెద్దదైన బేహద్దు తోట. అందులో కూడా అనేక రకాల నెంబర్ వారి తోటమాలులు ఉన్నారు. మంచి తోటమాలి తోటను చాలా శోభాయమానంగా తయారు చేస్తాడు. మంచి పూల మొక్కలను నాటుతాడు. ప్రభుత్వం వారి మొఘల్ గార్డెన్ ఎంత బాగుంది. ఇది అనంతమైన తోట. తోట యజమాని ఒక్కరే. ముళ్ళ అడవికి బీజం రావణుడు. పుష్పాల తోటకు బీజము శివబాబా. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. రావణుడి నుండి వారసత్వం లభించదు, కానీ శాపం లభిస్తుంది. శాపగ్రస్తులైనప్పుడు ఎవరు సుఖమిస్తారో వారిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే తాను సుఖదాత, సదా సుఖమునిచ్చేవాడు. రకరకాల తోటమాలులు ఉంటారు. తోట యజమాని వచ్చి తోటమాలులను, వారు తయారు చేసిన చిన్న పెద్ద తోటలను పరిశీలన చేస్తారు. ఏ ఏ పుష్పాలు ఉన్నాయో కూడా చూస్తారు. అప్పుడప్పుడు మంచి మంచి తోటమాలులు కూడా వస్తారు. వారి పూల అలంకరణ కూడా తరచుగా బాగానే ఉంటుంది. కావున ఓహో, ఈ తోటమాలులు చాలా మంచివారు, మంచి మంచి పుష్పాలను తీసుకుని వచ్చారు అని తోట యజమానికి చాలా సంతోషం కలుగుతుంది. వీరు అనంతమైన తండ్రి కావున అనంతమైన విషయాలే తెలియజేస్తారు.
బాబా చెప్పేదంతా సంపూర్ణ సత్యము అని పిల్లలైన మీకు తెలుసు. అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. పుష్పాల తోటను ముళ్ళ అడవిగా చేసేది రావణుడు. అడవిలో ఎక్కడ చూసినా ముళ్ళే ఉంటాయి, చాలా దుఃఖాన్ని ఇస్తాయి. తోట మధ్యలో ముళ్ళు ఉండవు, ఒక్క ముళ్ళు కూడా ఉండదు. ఈ విషయాలు పిల్లలకు తెలుసు. రావణుడు దేహాభిమానంలోనికి తీసుకుని వస్తాడు. అన్నింటికంటే చాలా పెద్ద ముళ్ళు దేహాభిమానము. కొంతమందికి కాముక దృష్టి ఉంటుంది అని, మరికొంతమందికి సెమీ కామదృష్టి ఉంటుంది అని బాబా రాత్రి క్లాసులో కూడా అర్థం చేయించారు. కొంతమంది కొత్తవారు కూడా మొదట చాలా బాగా నడుచుకుంటారు. ఎప్పుడూ వికారాల జోలికి వెళ్ళము, పవిత్రంగా ఉంటాము అని భావిస్తారు. ఆ సమయంలో వారికి శ్మశాన వైరాగ్యం వస్తుంది. అంటే అల్పకాలికమైన వైరాగ్యం వస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చెడిపోతారు. దృష్టి కాస్త మలినమైపోతుంది. కొందరిని మంచి మంచి పుష్పాలుగా భావించి తోట యజమాని వద్దకు తీసుకుని వచ్చి, బాబా వీరు పలానా పుష్పము, వీరు మంచి మంచి పుష్పాలు అని బాబాకు కూడా చెవిలో చెప్తారు. తోటమాలి తప్పకుండా తెలుపుతాడు కదా, బాబా అంతర్యామి అని అనుకోరాదు. తోటమాలి ప్రతి ఒక్కరి నడవడిక గురించి తెలుపుతాడు. వీరి దృష్టి సరిగ్గా లేదు, వీరి దృష్టి నడవడిక రాయల్గా లేదు, వీరు 10-20% చక్కబడ్డారు అని చెప్తూ ఉంటారు. ముఖ్యమైనవి కనులు కదా, ఇవి చాలా మోసగిస్తాయి. తోటమాలి వచ్చి యజమానికి అన్ని విషయాలు కూడా తెలుపుతాడు. మీరు ఎటువంటి పుష్పాలు తెచ్చారు అని ఒక్కొక్క మాలిని కూడా తోట యజమాని అయిన బాబా అడుగుతారు. కొంతమంది గులాబీలను, కొంతమంది మల్లెలను, కొంతమంది జిల్లేడు పుష్పాలను కూడా తీసుకొని వస్తారు. ఇక్కడ చాలా హెచ్చరికతో ఉంటారు. అడవిలోకి వెళ్తూనే మళ్ళీ వాడిపోతారు. వీరు ఎటువంటి పుష్పాలు అని బాబా గమనిస్తారు. మాయ కూడా ఎటువంటిది అంటే తోటమాలులకు కూడా జోరుగా చెంపదెబ్బలు వేస్తుంది. ఆ దెబ్బకు తోటమాలులు కూడా ముళ్ళుగా అయిపోతారు. తోట యజమాని వస్తూనే మొట్టమొదట తోటను చూస్తారు. తరువాత తండ్రి కూర్చుని వారిని అలంకరిస్తారు. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, లోపాలను తొలగిస్తూ వెళ్ళండి, లేదు అంటే చాలా పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. లక్ష్మీనారాయణలుగా చేసేందుకు బాబా వచ్చారు. అలా అవ్వకుండా మనం నౌకరులుగా అవుతున్నామా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. లక్ష్మీనారాయణులుగా ఉన్నతముగా అర్హులుగా అవుతున్నామా? ముళ్ళ అడవికి బీజము రావణుడు, పుష్పాల తోటకి బీజము రాముడు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అయినా బాబా పాఠశాల విద్యను మహిమ చేస్తారు. ఆ చదువు కూడా మంచిదే, ఎందుకంటే చదువే సంపాదనకు మూలము. లక్ష్యము కూడా ఉంది. ఇది కూడా ఒక పాఠశాల, ఇందులో కూడా లక్ష్యం ఉంది. మిగిలిన వాటిలో లక్ష్యం అంటూ ఏదీ ఉండదు. నరుడి నుండి నారాయణుడిగా తయారు కావడమే మీ ఏకైక లక్ష్యము అని బాబా అంటున్నారు. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను చాలా ఎక్కువగా వింటారు. ప్రతి మాసము బ్రాహ్మణుడిని పిలుస్తారు. అతడు గీతను వినిపిస్తూ ఉంటాడు. ఈ రోజులలో గీతను అందరూ వినిపిస్తారు, కానీ సత్యమైన బ్రాహ్మణులైతే ఒక్కరు కూడా లేరు. మీరు సత్యమైన బ్రాహ్మణులు, సత్యమైన తండ్రికి పిల్లలు. మీరు సత్యమైన కథను వినిపిస్తారు. సత్యనారాయణ కథ, అమర కథ, తేజరీ కథ కూడా ఉంది. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా చేస్తాను. వారు గీతనైతే వినిపిస్తూ వచ్చారు.
అయితే రాజులుగా ఎవరైనా అయ్యారా? నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను, కానీ నేను స్వయం అలా అవ్వను అనేవారు ఇంకెవరైనా ఉన్నారా? అలా అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక్క తండ్రి మాత్రమే కూర్చుని పిల్లలకు ఈ విషయాలన్నీ కూడా అర్థం చేస్తున్నారు. తోటమాలి వద్దకు తాజాగా రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చాము అనేది మీరు తెలుసుకున్నారు. పుష్పాలుగా అవుతారు, మాలిగా కూడా అవుతారు. మాలిగా తప్పకుండా తయారు కావాలి. రకరకాల తోటమాలులు ఉన్నారు. సేవ చెయ్యకపోతే మంచి పుష్పాలుగా ఎలా తయారవుతారు? ప్రతి ఒక్కరూ కూడా నేను ఎటువంటి పుష్పాన్ని, నేను ఎటువంటి తోటమాలిని అని హృదయంలో ప్రశ్నించుకోండి. అయితే పిల్లలు జ్ఞానాన్ని విచారసాగర మథనం చెయ్యాలి. మాలులు కూడా రకరకాలుగా ఉంటారు అని బ్రాహ్మణీలకు తెలుసు. కొంతమంది మంచి మంచి తోటమాలులు కూడా వస్తారు. వారికి చాలా మంచి తోట ఉంటుంది. తోటమాలి బాగుంటే తోటను కూడా చాలా బాగా తయారు చేస్తాడు. మంచి మంచి పుష్పాలను తీసుకుని వస్తారు. వాటిని చూస్తూనే హృదయము సంతోషిస్తుంది. కొంతమంది తేలికైన పుష్పాలను తీసుకొస్తారు. వీరు ఏ పదవిని పొందుతారో తోట యజమానికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ఒక్కొక్క ముళ్ళును పుష్పంగా చేసేందుకు చాలా శ్రమ కలుగుతుంది. కొంతమంది పుష్పాలుగా అవ్వాలని అనుకోరు, ముళ్ళుగా ఉండడానికే ఇష్టపడతారు. వారి కన్నులలోని భావము చాలా అశుద్ధంగా ఉంటుంది. ఇక్కడకు వచ్చిన వారి నుండి సుగంధము రానే రాదు. నా ముందు పుష్పాలే కూర్చుంటే బాగుంటుంది అని తోట యజమాని అనుకుంటారు. ఆ పుష్పాలను చూసి చాలా సంతోషిస్తాను, వారి భావము ఎలా ఉందో గమనిస్తాను అని బాబా అంటున్నారు. బాగా లేకుంటే వారిని చూడను. అందుకే ఒక్కొక్కరిని నా ఈ పుష్పము ఎటువంటిది, ఎంత సుగంధం ఇస్తుంది, ముళ్ళు నుండి పుష్పముగా అయ్యిందా లేదా అనేది గమనిస్తాను అని బాబా అంటున్నారు. ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు పుష్పముగా అయ్యాను, పురుషార్థం చేస్తున్నానా అనేది తెలుసుకోగలుగుతారు. మాటి మాటికి బాబా మేము మిమ్మల్ని మర్చిపోతూ ఉంటాము అని, యోగంలో ఉండలేకపోతున్నాము అని అంటారు. అదే స్మృతి చేయకుండా ఉంటే పుష్పాలుగా ఎలా అవుతారు? స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. అప్పుడు పుష్పాలుగా అయ్యి ఇతరులను కూడా పుష్పాలుగా చేస్తారు. అప్పుడు తోటమాలి అని అనిపించుకోగలరు. ఎవరైనా తోటమాలి ఉన్నారా అని బాబా అడుగుతూ ఉంటారు. తోటమాలిగా ఇంకా ఎందుకు అవ్వలేదు? బంధనాలను వదిలిపెట్టాలి. ఆంతరికంలో ఆవేశం రావాలి. సేవ చేసే ఉల్లాసం ఉండాలి. మీ రెక్కలను ఫ్రీగా చేసుకునేందుకు మీరు శ్రమ చెయ్యాలి కదా. ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని వదిలిపెట్టాల్సి వస్తుందా? తండ్రి సేవ కొరకు ఎంతవరకు పుష్పాలుగా అవ్వరో, ఇతరులను పుష్పాలుగా తయారు చెయ్యరో అంతవరకు ఉన్నతమైన పదవిని ఎలా పొందుతారు? ఇది 21 జన్మలకు ఉన్నత పదవి. మహారాజులు, రాజులు, గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఉన్నారు. అంతేకాక నెంబర్ వారీగా తక్కువ ధనవంతులు, ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఎలా తయారు కావాలి? ఇప్పుడు పురుషార్థం ఎవరు చేస్తారో వారు కల్పాంతరాలకు అలా అవుతారు. అయితే ఇప్పుడు పూర్తిగా సంపూర్ణ శక్తులను ఉపయోగించి పురుషార్థం చెయ్యాలి. నరుని నుండి నారాయణుడుగా అవ్వాలి. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు అమలు పరుస్తారు. ప్రతిరోజు కూడా లాభ నష్టాలను చూసుకోవలసి ఉంటుంది కదా. 12 మాసాలకు ఒకసారి కాదు, ప్రతిరోజు కూడా మీ లాభ నష్టాలను చూసుకోవాలి. నష్టపోకూడదు. నష్టపోయినట్లయితే 3rd క్లాస్కు వెళ్ళిపోతారు.
పాఠశాలలో కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. మధురాతి మధురమైన పిల్లలకు మా బీజము వృక్షపతి అని, వారు వస్తూనే మా పైన బృహస్పతి దశ కూర్చుంటుంది అని మీరు తెలుసుకున్నారు. మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడు రాహు దశ కూర్చుంటుంది. మొదటిదేమో అత్యంత ఉన్నతము, రెండవది అత్యంత నీచము. ఒక్కసారిగా శివాలయం నుండి వేశ్యాలయముగా చేసేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీ పైన బృహస్పతి దశ ఉంది. మొదట వృక్షము కొత్తదిగా ఉంటుంది, అర్ధకల్పము నుండి పాతదిగా అవ్వడం మొదలవుతుంది. తోట యజమాని కూడా ఉన్నారు, తోటమాలులు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. యజమాని వద్దకు వస్తారు. ప్రతి తోటమాలి పుష్పాలను తీసుకుని వస్తారు. కొంతమంది మంచి పుష్పాలను తీసుకొస్తారు. మంచి పుష్పాలు బాబా వద్దకు వెళ్ళాలి వెళ్ళాలి అని తప్పిస్తూ ఉంటారు. రకరకాల యుక్తులతో పిల్లలు ఇక్కడికి వస్తారు. చాలా మంచి పుష్పాలను తీసుకొచ్చారు అని బాబా మెచ్చుకుంటారు కూడా. భలే, మాలి 2వ తరగతి వారైనా మాలి కంటే పుష్పాలు బాగుంటాయి. శివబాబా వద్దకు పోవాలి అని, వారు మమ్మల్ని ఇంత ఉన్నతముగా విశ్వానికి అధికారులుగా చేస్తారు అని తప్పిస్తూ ఉంటారు. ఇంట్లో దెబ్బలు తింటున్నా శివబాబా మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటారు. వారినే సత్యమైన ద్రౌపదులు అని అంటారు. ఏదైతే గతించిందో అది మరలా రిపీట్ అవ్వాలి. నిన్న మీరు పిలిచారు కదా, ఈరోజు బాబా రక్షించేందుకు వచ్చారు. ఈ విధంగా జ్ఞానం యొక్క బూబూ చేయమని బాబా యుక్తులు తెలియచేస్తారు. మీరందరూ కూడా భ్రమరీలు, వారు పేడ పురుగులు. వాటిని గూటిలో ఉంచి జ్ఞానం యొక్క బూబూ చేస్తూ ఉండండి. భగవాను వాచ కామము మహాశత్రువు, దానిని జయిస్తే విశ్వానికి అధికారులుగా అవుతారు అని వారికి చెప్పండి. ఏదో ఒక సమయంలో అబలల మాటలు హృదయాలకు తగిలి వారు చల్లబడిపోతారు. అప్పుడు వారు సరే నీవు సెంటర్కు వెళ్ళు అని అంటారు. ఈ విధంగా తయారు చేసే వారి వద్దకు వెళ్ళు, నాకు అదృష్టం లేదు, నీవైనా వెళ్ళు అని అంటారు. ఈ విధంగా ద్రౌపదులు ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. బాబా బూబూ చెయ్యండి అని వ్రాస్తారు. కొంతమంది స్త్రీలు కూడా అక్కడక్కడ శూర్పణఖలు, పోతనలుగా ఉంటారు. పురుషులు వారికి జ్ఞానం యొక్క బూబూ చేస్తూ ఉంటారు. కానీ వారు ఇంకా ఇప్పటికీ కూడా పేడ పురుగులుగానే ఉండిపోయారు. వికారాలు లేకుండా ఉండలేరు. తోట యజమాని వద్దకు రకరకాల వారు వస్తారు. కొంతమంది ఎలాంటి వారు అంటే అసలు వారిని వర్ణన కూడా చేయలేము. కొంతమంది కన్యలు కూడా ముళ్ళుగా అవుతారు. అందుకే మీ జాతకాలు తెలపండి అని బాబా అంటారు. తండ్రికి వినిపించకపోతే దాచిపెడితే అది ఇంకా వృద్ధి అవుతుంది. అసత్యము ఎప్పటికీ కూడా చెల్లదు. మీ వృత్తులు ఇంకా ఎక్కువగా చెడిపోతాయి. తండ్రికి వినిపించండి సత్యమైన హృదయంతో, తప్పకుండా రక్షింపబడతారు. సత్యమే తెలపాలి కదా. ఒకవేళ తెలపకుంటే పూర్తి మహారోగిగా అయిపోతారు. వికారులుగా అయిన వారి ముఖము నల్లగా మాడిపోతుంది అని తండ్రి చెప్తారు. పతితులు అనగా నల్లని ముఖము. కృష్ణుణ్ణి కూడా శ్యామ సుందరుడు అని అంటారు. కృష్ణుణ్ణి నల్లగా చేసేసారు. రాముణ్ణి, నారాయణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. కొంచెము కూడా అర్థం తెలియదు. మీ వద్ద ఉన్న నారాయణుని చిత్రము తెల్లగా ఉంది. మీ లక్ష్యమే ఈ చిత్రము. మీరు నల్లని నారాయణులుగా అవ్వకూడదు. నిర్మించిన మందిరాలలో ఉన్న మూర్తి వలె ఉండరు. వికారాల వశమైనందువలన ముఖము నల్లగా అయిపోతుంది. ఆత్మ నల్లగా అయిపోయింది. ఇనుప యుగము నుండి బంగారు యుగంలోకి వెళ్ళాలి. కావున బంగారు పిచ్చుకలాగా అవ్వాలి. కలకత్తా కాళీ అని అంటారు. కాళీ ముఖమును ఎంత భయంకరంగా చూపిస్తారు. ఎంత భయంకరము అంటే అసలు చెప్పలేము.
తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా ఇదంతా భక్తి మార్గము, ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ రెక్కలను ఫ్రీగా చేసుకునేందుకు మీరు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. బంధనాల నుండి ముక్తులుగా అయి తెలివిగల తోటమాలిగా తయారు కావాలి. ముళ్ళును పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, నేను ఎంతవరకు సుగంధభరితమైన పుష్పముగా అయ్యాను? నా వృత్తి శుద్ధంగా ఉందా? నా కనులు నన్ను మోసగించడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. మీ నడవడికల లెక్కాచారాన్ని ఉంచుకుని లోపాలను తొలగించుకోవాలి. ఈరోజు వరదానము, స్వరాజ్య అధికారి యొక్క నశ మరియు నిశ్చయము ద్వారా సదా శక్తిశాలిగా అయ్యే సహజ యోగి నిరంతర యోగి భవ. స్వరాజ్య అధికారి అనగా ప్రతి కర్మేంద్రియం పైన సొంత రాజ్యము. ఎప్పుడూ సంకల్పములో కూడా కర్మేంద్రియాలు మోసం చేయకూడదు. ఎప్పుడైనా కొంచెం దేహాభిమానం వచ్చినా ఆవేశము లేక క్రోధము సహజముగా వచ్చేస్తుంది. కానీ ఎవరైతే స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా నిరహంకారులుగా, సదా నిర్మాణ భావనతో సేవ చేస్తారు. అందువలన నేను స్వరాజ్య అధికారి ఆత్మను అనే నశ మరియు నిశ్చయము ద్వారా శక్తిశాలిగా అయి మాయాజీతుల నుండి జగజ్జీతులుగా అవ్వండి. అప్పుడు సహజ యోగి నిరంతర యోగిగా అవుతారు. స్లోగన్, లైట్ హౌస్గా అయి మనసు బుద్ధి ద్వారా లైట్ను వ్యాపింప చేయడంలో బిజీగా ఉన్నట్లయితే అస్సలు ఏ విషయంలో కూడా భయం అనేది ఉండదు. అచ్చా, ఓం శాంతి.